ఒక గిన్నెలోకి పగలగొట్టుకోవాలి. ఈ సొన వేసుకొని దీన్ని బాగా మిక్సర్తో చేయాలి. ఇలా మిక్స్ చేసుకున్న దానిలో ఇప్పుడు కరిగినటువంటి బెల్లం వాటర్ని వడపోసుకోవాలి. ఇప్పుడు ఈ రెండు కలిసి బాగా మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ అయిన దానిలో 1 కప్పు గోధుమ పిండి వేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేయాలి. ఆయిల్ రాయకుండా కూడా పాన్ కేకులు వేయొచ్చండి. చూడండి, ఇప్పుడు వేస్తున్నాను. ఇలా వేసేసి అలా వదిలేయాలి. పిండి స్ప్రెడ్ చేయొద్దు. మూత పెట్టేసుకుందాం. ఒక 1/2 నిమిషం పాటు ఉంచి నెమ్మదిగా తిరిగేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనం ఆయిల్ కొంచెం కావాలన్నా వేసుకోవచ్చు, అసలు వద్దన్నా కూడా పాన్ కేకులు ఈ విధంగా వేసుకోవచ్చండి. చూసారా ఎంత సాఫ్ట్గా ఇరిగిపోతుందో పాన్ కేకు.